తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం నెలకొంది. సమ్మెకు సై అంటూ ప్రకటించిన కార్మిక సంఘాలు ఇప్పుడు తలోదారి వెతుక్కుంటున్నాయి. ఇప్పటికే 4 కార్మిక సంఘాలు తాము సమ్మెకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. ఇవాళ మరో కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని వారిని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే సమ్మె విషయంలో ఏకతాటిపై నడుస్తామని, కార్మికుల సమస్యల పరిష్కారమే ముఖ్యమని చెప్పిన సంఘాలు ఇప్పుడు విడివిడిగా మంత్రితో మంతనాలు జరపడంతో సమ్మె సందిగ్ధంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధం నెలకొంది. సమ్మెకు సై అంటూ ప్రకటించిన కార్మిక సంఘాలు ఇప్పుడు తలోదారి వెతుక్కుంటున్నాయి. ఇప్పటికే 4 కార్మిక సంఘాలు తాము సమ్మెకు దూరంగా ఉంటామని ప్రకటించేశాయి. ఈవేళ మరో కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని మంత్రి వారికి విజ్ఞప్తి చేశారు. అయితే సమ్మె విషయంలో ఏకతాటిపై నడుస్తామని, కార్మికుల సమస్యల పరిష్కారమే ముఖ్యమని చెప్పిన సంఘాలు ఇప్పుడు విడివిడిగా మంత్రితో మంతనాలు జరపడంతో సమ్మె సందిగ్ధంగా మారింది.